బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి. ముంబైలోని బాంద్రాలో సల్మాన్ ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్దకు బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కాల్పులకు సంబంధించి పలు కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ముఠా కాల్పులకు దిగినట్టు తెలుస్తోంది. మామూలుగా సల్మాన్ ఇంటి ముందు ఉండే పెట్రోలింగ్ వెహికల్ ఆదివారం కాల్పులు జరిగినప్పుడు అక్కడ లేదని ఎంక్వైరీలో తేలింది. దీనిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కాల్పులు జరిగిన తర్వాత గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్, నీకు ట్రైలర్ మాత్రమే చూపించాం, మా కెపాసిటీ ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది, ఇదే నీకు చివరి వార్నింగ్ అని ఆ పోస్ట్లో ఉంది. ఇప్పుడు ఆ పోస్ట్పై కూడా పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. అన్మోల్ అనే వ్యక్తిపై 18 క్రిమినల్ కేసులున్నాయి. 2021 అక్టోబర్లో జోధ్పూర్ జైలు నుంచి విడుదలైన అతడు విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం కెనడాలో ఉన్నట్టు సమాచారం. కాల్పులు జరిగిన సమయంలో సల్మాన్ ఇంట్లోనే ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కాల్పులు జరిగిన తర్వాత నిందితులు బాంద్రా వదిలి పారిపోయినట్టు సమాచారం. సల్మాన్ ఖాన్పై బిష్నోయ్ గ్యాంగ్ గతంలోనూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడింది. గత ఏడాది మార్చిలో సల్మాన్ని బెదిరిస్తూ ఓ ఈమెయిల్ కూడా పంపింది. దీని తర్వాత సల్మాన్ భద్రతను Y+ కేటగిరీకి పెంచారు.